నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. బాలీవుడ్ హీరోస్ టాలీవుడ్ హీరోస్ మీద ఎలాంటి కామెంట్స్ చేసినా సరే అది పెద్ద చర్చ అవుతుంది. ఇప్పుడు అలానే షారుఖ్ ఖాన్ గారు కొంతమంది హీరోస్ని పోల్చి కొన్ని కామెంట్స్ చేశారంట. ఏంటి ఆ కామెంట్స్? షారుఖ్ ఖాన్ ఎప్పుడు కూడా సరదాగా మాట్లాడతాడు స్టేజ్లకి. ఫస్ట్ ఈ మాటని తీసినప్పుడు గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని దులిపేసి టాపిక్లోకి వెళ్దాం. గతంలో కూడా అంబానీ వెడ్డింగ్ అప్పుడు, ఈ ప్రీ వెడ్డింగ్ అప్పుడు షారుఖ్ ఖాన్ చాలా సరదాగా హుందాగా ఒక మాట అంటే, అమ్మమ్మమ్మ మా స్టార్ హీరో గురించి చాలా తప్పుగా మాట్లాడాడు, మా మనోభావాలని దెబ్బ మీద దెబ్బ తిన్నాయి, అసలు మాకు చాలా అవమానం జరిగిందని చెప్పేసి రచ్చ చేశాడు ఒక హీరో. ఏంటా మాట? ఏమీ అనలేదు మా ఆయన, ఏమీ అనలా, పొగిడాడు. ఆ పొగడతా వీళ్ళకి అర్థం కాక దాన్ని తీసుకోలేక అది ఏదో అనుకున్నాడు. ఏంటా పొగడతా? ఇడ్లీ సాంబార్ వడ అని ఒక మాట అన్నాడు. అది ఎందుకు అన్నాడు అంటే, రజనీకాంత్ గారి సినిమాని ప్రమోట్ చేశాడు. మంచి షారుఖ్ ఖాన్ ఎప్పుడు లోపల పెట్టుకొని అండు, అవుట్ అండ్ అవుట్ క్లీన్ పర్ఫెక్ట్ మనిషి అంతే. సో అందుకే తనకి ఇప్పటికీ అభిమానులు ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. వీళ్ళకి అర్థం కాక మా హీరోకి అవమానం జరిగిపోయింది అని చెప్పి ఇటు లీక్లు ఇస్తే అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ వీళ్ళందరూ ఊకదంపుడు వార్తలు వేసి అవమానించాడు మా హీరోని అని చెప్పేశాడు. ఆ హీరో ఎందుకు వెళ్ళాడు అక్కడికి, వాళ్ళ వాతావరణంతో డిస్టర్బ్ చేసి వచ్చాడు. చివరికి వాళ్ళ అమ్మాని వాళ్ళు ఏమనుకున్నారంటే, అమ్మ వీళ్ళని పిలిచి అనవసరంగా పిలిచామే, మా ఎన్విరాన్మెంట్ అంత డిస్టర్బ్ చేశాడు, వీళ్ళని పిలవకపోయినా బాగుండేది అనుకున్నారు. అది పరిస్థితి. సరే, ఇప్పుడు వాళ్ళ గురించి మనకి ఎందుకులే. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, షారుఖ్ ఖాన్ గారు మళ్ళీ కూడా హుందాగా అందరి పేరు, ఇందులో గతంలో నన్ను ఏదో అన్నాడు అన్న హీరో పేరు కూడా తీసాడులే, మంచికే. అందరి పేర్లు చెప్పి రజనీ, మళ్ళీ సీనియర్లకు ఇచ్చే గౌరవం చూడు, రజనీ సార్, కమల్ సార్ అండ్ అలాగే మిగతా వాళ్ళు, మీరు వేగంగా డ్యాన్స్ చేయడం మానేయండి. ఎందుకు? మీతో కలిసి నేను ఈక్వల్గా స్టెప్లు వేయలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లా. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు యంగ్స్టర్స్ అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ఇంకొంతమంది హీరోలు, వీళ్ళందరూ కలిసి వేగంగా బాగా డ్యాన్స్లు వేసేసరికి నేను దాన్ని అందుకోలేకపోతున్నా, నా వల్ల అవ్వట్లా, నాకు ఈర్షగా ఉంది మిమ్మల్ని చూస్తుంటా అన్నట్టుగా చాలా సరదాగా హుందాగా మాట్లాడాడు. ఇంకా నేను మళ్ళీ అప్పుడు గొడవ చేసిన హీరో ఈ మాట విని నన్ను చూసి ఈర్షపడ్డ షారుఖ్ ఖాన్లా. వాళ్ళకి ఏది పొగడతో తెలియదు, ఏది విమర్శో తెలియదు, ఏమీ తెలియదు, ఎలా బతుకుతారో ఏంటో. సరే, ఓవరాల్గా ఇప్పుడు షారుఖ్ ఖాన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, మళ్ళీ సరదాగానే ఉండింది. ఎప్పుడు కూడా సౌత్ వాళ్ళకి బాగా మర్యాద ఇస్తాడు షారుఖ్. నీకు విషయం తెలుసా, చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా చూడు, అసలు అర్థమైపోతుంది, అంత బాగుంటుంది ఓ సినిమా తమిళ్ ఫ్లేవర్లో. ఆయన కూడా సౌత్ అంటే అంత ఇష్టం షారుఖ్కి. ఆ లుంగి డ్యాన్స్ చేసిన తలైవా ఎప్పుడు చూసినా సౌత్ వాళ్ళు కొంచెం తక్కువగా చూస్తారు అనేసి ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. అదేంటో ఎవడు పుట్టించాడో తెలియదు, ఇట్లాంటి హీరోలే. అప్పుడు ఇడ్లీ వడ సాంబార్ అంటే నన్ను ఏదో అవమానించాడు అని ఫీల్ అయ్యారు, చూసావా? ఇలాంటి వాళ్ళు మేబీ ఆ హీరో వాళ్ళ తండ్రుల కారణం నుంచి వాళ్ళు అలా పుకార్లు పుట్టించుంటారేమో, మనకు తెలియదు. కానీ అసలు షారుఖ్ కానీ, సల్మాన్ కానీ, అమీర్ కానీ, వీళ్ళందరికీ టాలీవుడ్ అంటే చాలా ఇష్టం. మంచి క్లీన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అక్కడ హీరోలు అందరూ మన దగ్గర విలన్ చేయడానికి సిద్ధపడ్డారు. అజయ్ దేవగన్ ఇప్పుడు కూడా అక్కడ హీరోనే, మన దగ్గర క్యారెక్టర్ చేసి వెళ్తాడు. అక్షయ్ కుమార్ ఇంకా అక్కడ పెద్ద హీరో, మన క్యారెక్టర్ చేస్తాడు. ఇప్పుడు మున్నాబాయి 3ది మళ్ళీ సంజయ్ దత్ హీరో, అక్కడ మన దగ్గర క్యారెక్టర్ చేస్తాడు. సైఫ్ అలీ ఖాన్ అక్కడ ఇప్పుడు ఇంకా హీరో. సైఫ్ అలీ ఖాన్ రాజమ్మ ఇప్పుడు ఉన్న కేసు వల్లే మనకు తెలిసిందా, 15,000 కోట్ల పటౌడీ సంస్థానానికి రాజు. నీ దగ్గర క్యారెక్టర్ చేస్తాడు. ఆయన తలుచుకుంటే ఎంత చెప్పు. అది బాలీవుడ్ వాళ్ళు అలా ఉంటారు, మన వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మన వాళ్ళలో కొంతమంది విషయాలు అర్థం కాక వంకరమూతి పెట్టి విచిత్రంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఏమో నాకు తెలియదు, వాళ్ళ పేర్లు కూడా నాకు అనవసరం. కానీ సో అట్లాంటి వాళ్ళు ఉంటారు ఎప్పుడు. సో వాళ్ళు చేసే ఈ ప్రకటనలు మనం మర్చిపోవాలి. కానీ బేసిక్గా సౌత్ వాళ్ళంటే నార్త్ వాళ్ళకి నిజంగా చాలా ఇష్టం, వాళ్ళన్నా వీళ్ళకి చాలా ఇష్టం.